హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ అన్న మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చెన్నై వర్సెస్ గుజరాత్ అహ్మదాబాద్లో జరిగింది. చెన్నైకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉండేది. గుజరాత్కి ఎట్లాగైనా ఛాన్స్ లేదు. 14 పాయింట్స్ ఉంటుంది. మిగతా 2 మ్యాచ్లు గెలిచినా 14 పాయింట్స్తోనే ఉంటుంది. కాబట్టి గుజరాత్ ఛాన్స్ లేదు. కాకపోతే ఈరోజు ఫామ్కి వచ్చారు సాయి సుదర్శన్ అండ్ శుభం గిల్. సూపర్ 100 ఇద్దరు సెంచరీస్ 210 పార్ట్నర్షిప్తో సూపర్ 100s ఆ స్కోర్ 230 స్కోర్ని చేసి మ్యాచ్ని అయితే విన్నింగ్కి ఫస్ట్ టైం ఈ ఈ సీజన్లో ఫస్ట్ టైం శుభం గిల్ మంచి ఫామ్లోకి వచ్చింది. అన్ని మ్యాచ్లు చాలా ఫెయిల్ అయ్యాడు. సాయి సుదర్శన్ అయితే కన్సిస్టెన్సీగా ఆడినప్పటికీ శుభం గిల్ ఫస్ట్ సెంచరీ, సాయి సుదర్శన్ ఫస్ట్ 100 చేసుకున్నాడు. శుభం గిల్ అయితే ఫామ్కి వచ్చినాడు. బ్యాటింగ్ ట్రాక్ మంచిగా అంతకుముందు టాస్ గెలిచి చెన్నై ఫీల్డింగ్ తీసుకుంది. కాకపోతే 200 బిలో స్కోర్ ఉంటేనే 200 వరకు ఉంటేనే చేజ్ చేసుకోవాలి. 230 పైన ఉంటే ఆ స్కోర్ 20 రన్స్ 30 రన్స్ ఎక్స్ట్రా అయిపోతున్నాయి. అది ఏ టైంలో అయినా పోతుంది. అందుకని చెన్నై పవర్ ప్లేలో సరిగా ఆడలేదు. ఈరోజు 3 వికెట్స్ తొందరగా పోయినాయి. పవర్ ప్లేలో స్కోర్ లేదు కాబట్టి ఆ లాస్ట్లో 20 రన్స్ 30 రన్స్తో ఓడిపోవాల్సి వచ్చింది. మరి గుజరాత్ బ్యాటింగ్ అయితే ఇద్దరే ఆడేసారు టోటల్ ఇన్నింగ్స్. టోటల్ 200 ఇద్దరు సెంచరీలతోని మ్యాచ్ ఛాన్సెస్ లేవు. అయినప్పటికీ ఫామ్కి అయితే వచ్చినారు. టేబుల్లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే చేస్తారేమో. ఈరోజు చెన్నై చేసిన డిస్టర్బెన్స్ అవుతుంది కానీ ఛాన్స్ అయితే లేదు చెన్నైకి, జీటీకి. మరి మిల్లర్ తర్వాత లాస్ట్ 5 ఓవర్లో కంబ్యాక్ చేశారు చెన్నై బౌలింగ్ మాత్రం 15 ఓవర్స్కి 190 ఉంటే లాస్ట్ 5 ఓవర్స్కి 40 రన్సే ఇచ్చారు చెన్నై సూపర్ కింగ్స్. అదే కంబ్యాక్ చేసి ఆ స్కోర్ చేసేబుల్ స్కోరే అనుకున్నప్పటికీ పవర్ ప్లేలో చెన్నై బ్యాటింగ్ ఫ్లాప్ నేను మొన్న నుంచి మొన్న రివ్యూలో కూడా చెప్తున్నాను. అజింక్య రహానెని కూర్చోబెట్టిన అజింక్య రహానెని ఆడిపించడం వల్ల మైనస్ చాలా ఓపెనింగ్ మొత్తం చెడిపోతుంది. ఓపెనింగ్ సెట్ అవుతలేదు. సచిన్ రవీంద్ర ఆపి రుతురాజ్ గైక్వాడ్ మళ్ళీ 1 డౌన్ ఎందుకు రావాలి? ఓపెనింగే రావాల్సింది. రహానెనే 1 డౌన్ పంపాల్సింది. అదొక పొరపాటు చేసినారు. ఇంకో పొరపాటు అయితే శివం దుబేని మోయిన్ అలీ ప్లేస్లో పైన పంపించారు. శివం దుబేని పంపించింటే బాగుండేది. ఆ స్ట్రైక్ రేట్ ఎక్కువతో కొట్టేవాడు. అదొక మైనస్, చెన్నైకి చాలా మైనస్ అయింది. శివం దుబేని పైన పంపించాల్సింది. స్పిన్నర్స్ కొంచెం మోయిన్ అలీ ప్లేస్లో పంపుతుంటే చాలా గట్టి స్ట్రైక్ రేట్తో మంచి సెట్ అయితే 50 కొట్టినా 20 బాల్స్ 25 తొందరగా కొట్టేస్తున్నాడు. మోయిన్ అలీ చాలా బాల్స్ అన్నీ ఫస్ట్లో కొంచెం వికెట్స్ పోయినాక డారెల్ మిచిల్తో కొంచెం స్లోగా ఆడిండు. తర్వాత మూమెంటం వచ్చింది. నూర్ అహ్మద్ బౌలింగ్లో కొట్టినప్పటికీ ఈ కొంచెం శివం దుబేని వచ్చింటే స్ట్రైక్ రేట్ చాలా బాగుండేది. అదొక మైనస్ చెన్నై చేసిన పాయింట్. చెన్నైకి ఇంకో మైనస్ బౌలర్స్ లేకపోవడం. పతి రాణా ఒకటి, ముషఫిర్ రెహమాన్, పతి రాణాగా దీపక్ చహర్, ముగ్గురు బౌలర్స్ లేరు మెయిన్ బౌలర్స్. దీపక్ చహర్ ఉంటే ఏమైందంటే ఓపెనర్స్ పవర్ ప్లేలో 6 ఓవర్స్లో ఓపెనింగ్ బౌలింగ్ చేస్తాడు. ఆ స్వింగ్ బౌలింగ్లో ఒక వికెట్ తీస్తాడు అనమాట. అవతల టీంని కొంచెం ఇది చేస్తాడు. ఆ బౌలర్ లేడు. మధ్యలో పతిరానా లేడు. యాకర్స్ మెయిన్ ముష్ఫికర్ రెహమాన్ మంచిగా చేసేవాడు. పతిరానా ఈ మైనస్ అయింది. చెన్నైకి చాలా మైనస్ అయింది. ఈ ముగ్గురు బౌలర్స్ లేకపోవడం వల్ల ఈ ఉన్న బౌలర్స్తోనైతే మ్యాచ్ గెలవాలంటే కష్టం. అందుకే ఆ స్కోర్ పోయింది. జీటీ కూడా ఫామ్ లేదు. బ్యాటింగ్ సుదర్శన్ శుభం గిల్ కూడా ఫామ్కి వచ్చేసిండు ఆ బౌలర్స్తోని. బౌలింగ్ అయితే చెన్నై కష్టం ఈసారి. ఈ విధంగా ఉంటే బ్యాటింగ్లో కూడా మైనస్. అజింక్య రహానె ఓపెనింగ్ ఓపెనింగ్ బాగాలేదు. కొంచెం మార్చుకోవాలి. శివం దుబేని కొంచెం ఆర్డర్స్లో ఈరోజు అయితే చేంజ్ అయింది. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే జడేజా వచ్చిన ఆ టైంకి రన్ రేట్ చాలా పెరిగిపోయింది. మోయిన్ అలీ, మిచెల్ మాత్రం బాగా పార్ట్నర్షిప్ మాత్రం మెయింటైన్ చేసినారు. ఎప్పుడైతే మిచెల్ అవుట్ అయిన తర్వాత ఇంకా తగ్గిపోయింది. రన్ రేట్ మాత్రం చాలా పెద్దగా అయిపోతుంది. మరి జడేజా వచ్చినా శాంట్నర్ వచ్చినా ఎవరు వచ్చినా చేసేబుల్ కాలేదు. బౌలింగ్ కూడా మోహిత్ శర్మ ఏదో స్లో ఓవర్ బన్స్ మంచిగా చేసిండు. లాస్ట్ 17 ఓవర్స్ తర్వాత 3 overs 60 రన్స్ ఉన్న ధోని వచ్చిండు. కానీ ధోని ఇంకో పైకి వస్తే బాగుండు కానీ పైకి రాడు. ఇంకా మెయిన్ ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్స్ ఉన్నప్పుడు తను ఛాన్స్ ఇస్తున్నాడు కానీ పైన వస్తున్నాడు. ఎందుకంటే ధోని వస్తే హార్డ్ హిట్టర్ కాబట్టి బాల్స్ తగులుతాయి, వెళ్ళిపోతుంటాయి సిక్సెస్. లాస్ట్ 3 6 కూడా అట్లనే వెళ్ళిపోయినాయి కదా. అట్లా వెళ్ళిపోతే కానీ పైన రాడు. పైన వస్తే బాగుంటుంది. మొత్తం ఈ సీజన్ మొత్తం పబ్లిక్ కోసం, ఫ్యాన్స్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసమే వస్తున్నట్టు అనిపిస్తుంది. బ్యాటింగ్లో మాత్రం ఏ పాత్ర లేదు ధోనిది. మ్యాచ్ విన్నింగ్లో పాత్ర అయితే ఉండట్లేదు. పైన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం కానీ రాడు. కానీ 3 6 ఫ్యాన్స్ కోసం అయితే 3 6 కొట్టి కొంచెం లాస్ట్లో పర్వాలేదు. మరి నెక్స్ట్ మ్యాచ్ అయితే చెన్నైకి 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్లు కూడా చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్ ఒకటి అండ్ చెన్నైలో ఉంది మ్యాచ్. అది రాజస్థాన్తో చెన్నైలో. మరి చెన్నై మ్యాచ్ గెలిస్తే 2 గెలవాల్సిందే. 16 పాయింట్స్ కావాలంటే 2 గెలవాలి.
చెన్నై మళ్ళీ ఇంకోటి మ్యాచ్ బెంగుళూరులో. ఆర్‌సీబీతోని బెంగుళూరులో ఉంది మ్యాచ్. ఆర్‌సీబీ సూపర్ ఫామ్‌లోకొచ్చింది. చెన్నై లాంటి బౌలర్స్‌ని వాళ్ళైతే కష్టమే ఉంది. ఆర్‌సీబీ సూపర్ ఫామ్‌లో ఉంది. చెన్నైకి మాత్రం కొంచెం కష్టమే ఇప్పుడు పైకి రావడం. ఎందుకంటే ధోనికి లాస్ట్ సీజన్ చెన్నైలో కూడా ఫైనల్స్ కూడా చెన్నైలో ప్లే ఆఫ్స్ కూడా ఒక మ్యాచ్ ఫైనల్స్ కూడా చెన్నై పెట్టారు ధోనిని దృష్టిలో పెట్టుకొని. కాకపోతే ఈసారి చాలా కష్టంగా మారింది. ఇంకొక మ్యాచ్ ఈరోజు గెలిచింటే బాగుండేది. 16 పాయింట్స్ రావాలంటే 2 మ్యాచెస్ గెలవాలంటే కూడా కష్టం. ఒకటి ఆర్ఆర్‌తో, ఆర్‌సీబీతో ఈ బౌలింగ్ టీమ్‌తో. అండ్ నెక్స్ట్ జీటీకి అయితే ఛాన్సే లేదు. కాకపోతే టేబుల్‌లో కొంచెం ఏమన్నా చేంజెస్ జరుగుతాయి. ఈ 14 పాయింట్స్‌తోనే అయితే కానే పని. ఎందుకంటే 16 పాయింట్స్‌తోనే అన్నీ చాలా రన్ రేట్ డిపెండ్ అయ్యి ఉంటది. రన్ రేట్ పైన డిపెండ్ అయ్యే ఉంటాయి కొన్ని 2, 3 టీమ్స్‌కైతే. 16 పాయింట్స్‌తోనే అన్ని 16 పాయింట్స్ టై అయినప్పటికీ రన్ రేట్ పైన చాలా డిసైడ్ ఉంటది 2 టీమ్స్‌కైతే. నాకు తెలిసి 16 పాయింట్స్‌లో టై అయితాయి 3, 4 టీమ్‌లు. 3 టీమ్‌లైనా టై అయితాయి. దానిలో రన్ రేట్ డిపెండ్ అయినే ఉంటుంది. ఈరోజు చాలా 50 రన్స్‌తో చెన్నై చాలా భారీ రన్ రేట్ అయితే లేదు. రన్ రేట్ కూడా లేదు. మరి చూడాలి నెక్స్ట్ మ్యాచెస్ ఎట్లా కంబ్యాక్ వస్తారా? ఎంతైనా కష్టమే. ఎందుకంటే ఢిల్లీ ఉంది, ఎల్ఎస్జీ ఉంది, ఢిల్లీ ఫామ్‌లో ఉంది. వాళ్ళు కొంచెం టై అయితే అయితది 16 పాయింట్స్‌లో. 16 పాయింట్స్ పైన టై అయితది. మరి ఇంకా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఇప్పుడున్నాయి అన్నీ కూడా. జీటీకి అయితే ఛాన్స్ అయితే లేదు. కానీ ఫామ్‌కొచ్చారు శుభం గిల్. మరి చూద్దాం. రేపు మ్యాచ్ అయితే కలకత్తా అండ్ ముంబై. ముంబై అయితే గెలిస్తేనే బాగుంటుంది. కలకత్తాని డిస్టర్బ్ చేయాలి. ముంబై కలకత్తాలో ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్. ముంబై గెలవాలి అనుకుంటున్నాను. మరి వీడియోని లైక్ చేసి చూడండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి. లైక్ చేసి చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.